అంబేద్కర్ గారు మన భారత రాజ్యాంగ నిర్మాతగా మన దేశంలో అందరికీ సుపరిచితమే. వారు ప్రపంచ మేధావి. ప్రపంచంలో ఆయనకున్నటువంటి డిగ్రీలు ఎవరికి లేవు. ప్రతి సబ్జెక్ట్ మీద పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్స్, ఇలా ఇంగ్లీష్, లా అన్నిటి మీద కూడా ఆయన డిగ్రీలు చేశారు, పిహెచ్డీలు కూడా చేశారనమాట. ఆయన ప్రపంచంలో ఇప్పటిదాకా అన్ని డిగ్రీలు చదివినటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎవరు లేరు, ఇంకా ఉండబోరు అనమాట. ఎందుకని? ఆయన ఒక యుగ పురుషుడు. యుగ పురుషుడు అంటే యుగానికి అట్లాంటి లెజెండ్ అనమాట. లెజెండ్ అంట కదా, లెజెండ్. కాబట్టి అట్లాంటి వ్యక్తిని ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాలు ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జరుపుకుంటున్నాయి. ఐక్యరాజ్య సమితి వారు ఈయన జన్మదినోత్సవాన్ని విజ్ఞాన దినోత్సవంగా అనౌన్స్ చేశారు. నాలెడ్జ్ ఆఫ్ వరల్డ్ అని అనౌన్స్ చేసి ఈ రోజుని రేపు 14వ తారీఖున ప్రపంచంలో అన్ని దేశాలు ఆయన యొక్క పుట్టినరోజుని జరుపుకుంటాం. మన దేశానికి చాలా గర్వకారణం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ప్రధాన ఉపాధ్యాయులు వారు ముందుగా మాట్లాడతారు. ఉపాధ్యాయులందరికీ నా నమస్కారం. విద్యార్థులకు ఆశీస్సులు. అంబేద్కర్ జన్మదినం ఇవాళ ఎప్పుడు ఎందుకు? మరి ఇవాళ ఎందుకు చేసుకుంటున్నాం? ఎందుకుండదు? అంబేద్కర్ జయంతి సందర్భంగానే మనకి గవర్నమెంట్ వారు సెలవు ప్రకటించడంతో ఆ రోజుని ఇవాళ జరుపుకుంటున్నాం. నిన్ననే దానికి సంబంధించి కాంపిటీషన్ పెట్టారు మాస్టర్. కొంతమంది రాశారు, మరి ఎవరిన బొమ్మలు వేశారో మాట్లాడారో అవి నిన్న చేశారు. దాని మీద ఇవాళ దాని మీద బహుమతి ప్రదానోత్సవం కూడా జరుగుతుంది. అయితే ఈ అంబేద్కర్ గారి జన్మదినాన్ని జరుపుకుంటున్నాం. ఇందాక ఆయన చాలా మేధావి అంటూ చెప్పారు. ఆయన మేధావిని జరుపుకుంటున్నామా ఏంటి కథ? ఎందుకు జరుపుకుంటున్నాం? మనం చెప్పుకునేటటువంటి ఒక మహానుభావుడు, ఒక విద్యావేత్త, ఒక రాజ్యాంగ రూపశిల్పి మనకు లభించినట్లయింది. కాబట్టి ఆయన ఏం చేశారంటే ఆయన యొక్క సహాయంతో ఇంగ్లాండ్, అమెరికా వివిధ దేశాల్లో తన ఉన్నత విద్య కొనసాగించి, ఆ రోజుల్లో చాలా కష్టం ఉన్నత విద్య కొనసాగించడం అంటే మామూలుగా అన్ని రకాలుగా డబ్బున్న వర్గాలకు కూడా చాలా కష్టం. అది ఆ దేశాల్లో ఏం చూసేవాళ్ళు అంటే ప్రతిభ చూసేవాళ్ళు. దాంతో ఈయనకు అవకాశం లభించింది. ఈ ప్రతిభ వల్లే ఆయన రాణించగలిగారు. అక్కడ ఆర్థిక సహాయం, ధన సహాయం అనేది తర్వాత మాట. అది మరి ఇంగ్లాండ్ లో ఇవాళకి కూడా ఆయన విద్యనభ్యసించినటువంటి యూనివర్సిటీలో ఆయనకు ఒక ప్రత్యేకత ఉంది. ఆయన గురించి ప్రపంచంలో ఎవరో ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా యూనివర్సిటీకి చేరుతుంది ఇవాళకి కూడా. తర్వాత గురే అవకాశం కూడా ఉంది. కానీ అంబేద్కర్ గారు అలా చేయాలి. అంబేద్కర్ ప్రతి ఒక్క మనుషుని గ్రహించాడు ఆయన. ఎందుకంటే ఆయన భాషావేత్త. గ్రహించి వాళ్ళ భావాలని కరెక్ట్ గా పుస్తకం తీసుకొచ్చారు. తీసుకురాకపోతే ఏమైంది? అదే మీ ప్రాబ్లం. నేను ఒక రకంగా చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సభ్యుడు అనుకోండి, అంబేద్కర్ గారు ఒక రకంగా చెప్పాను. కానీ రేపు బుక్ లో ఇంకో రకంగా రాశాడు అనుకోండి, అధ్యక్ష ఆపండి అధ్యక్ష, ఇది తప్పు అంటారు. కానీ తక్కువ సవరణలతోనే బ్రహ్మాండంగా రాయగలిగారు. కంపారిటివ్ స్టడీస్, అనేక భాషల మీద గ్రిప్పు, స్వతహాగా అతను ఏది కూడా తెలుసుకోకుండా మాట్లాడాడు. ఆయన గొప్ప గుణం అది. తెలియకపోతే తెలియదని చెప్తారు. ఆయన అన్న నుంచి వచ్చి శ్రమించి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మాకున్న డౌట్ని ఇప్పుడు క్లియర్ చేసేసారు మీరు, మీకు ఇచ్చిన నిమిషం టైంలో. అలాగే ఇక్కడ వేదిక మీద ఉన్న వారందరూ కూడా తలా కొద్ది సమయం తీసుకుని అంబేద్కర్ గారి జీవితంలోని ఏదో ఒక విషయాన్ని మాకు అర్థమయ్యేటట్టు చెప్తే సంతోషిస్తాం. మొట్టమొదటి న్యాయ శాఖ మంత్రి ఆయన ఎందుకు ఆ శాఖ నుంచి రిజైన్ చేశాడు అంటే హిందూ కోడ్ బిల్ని అమలు చేయలేదని. హిందూ కోడ్ బిల్ అంటే మహిళలకు కూడా తండ్రి ఆస్తిలో హక్కు ఉండాలని.
దాన్ని పార్లమెంట్ రిజెక్ట్ చేసింది. దానికి వ్యతిరేకంగా ఆయన రిజైన్ చేశాడు. ఆ తర్వాత కాలంలో మన రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు తండ్రి ఆస్తిలో హక్కు ఇచ్చే విధానాన్ని కల్పించారు. మూఢనమ్మకాల మీద, సమాజంలో ఉన్న కుల వివక్ష మీద నిరంతరం పోరాటం చేస్తూ ఉన్నాడు. మనం కూడా మనకు ఎదురయ్యే సమస్యలకి ఒగ్గిపోయి ఆ సమస్యలు తలంచుకుని వెళ్ళిపోతే మనకు గుర్తింపు ఉండదు. నీ కోసం నువ్వు బతికితే నీ కోసమే నువ్వు బతుకుతావు. ఇతరుల కోసం బతికితే ఇలా కలకాలం గుర్తుపెట్టుకుంటారు. ఈ 2 అంశాలు మీరు గుర్తుపెట్టుకోవాలని, అంబేద్కర్ నుంచి నేర్చుకోవాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు. సభకు నమస్కారం. ఇంతమంది సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు చెప్పిన తర్వాత నేను చెప్పింది మీరు రుచించకపోవచ్చు. ఇప్పుడు మన దేశం అతిపెద్ద దేశం. ఇక్కడ బంగాళాఖాతం నుంచి అరేబియా మహాసముద్రం వరకు ప్రతి 50 కిలోమీటర్లకి భాషలో యాస, గత వేషధారంలోనూ, తర్వాత సాంప్రదాయాల్లోనూ, సంస్కృతిలోనే అనేక రకాల మార్పులు గమనిస్తూ ఉంటాం. ప్రతి 50 కిలోమీటర్లకి ఒక రకమైనటువంటి అభిరుచులు ఉంటాయి, ఒక సాంప్రదాయ పద్ధతులు ఉంటాయి, వేషధారంలో తేడాలు ఉంటాయి, తర్వాత మాట్లాడే తీరులో తేడా ఉంటుంది, యాసలో తేడా ఉంటుంది. అట్లాంటిది దేశం మొత్తం మీద అనేక భిన్నత్వం కలిగినటువంటి వ్యక్తులకు కూడినటువంటి రాజ్యాంగాన్ని రూపొందించడం అంటే అంత చిన్న విషయం కాదు. 290 మంది వ్యక్తులు